నమస్తే అండి. వెల్కమ్ టు అన్నా కుస్మ కిచెన్. ఈరోజు వడియాలు పులుసు చూపించబోతున్నానండి. ఒక కప్పు మిరప వడియాలు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి పావంత మెంతులు, 5-6 కచ్చాపచ్చ వేయించిన వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద ఉల్లిపాయ, పోపు దినుసులు, పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మునక్కాయలు 2 తీసేసుకొని ముక్కలుగా తరిగేసి సరిపడినంత ఉప్పు, పసుపు వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం కరివేపాకు, 1 కప్పు టమాటా ప్యూరీ వేసి మిక్స్ చేసేసి చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఇదంతా మిక్స్ చేసేసి బాగా ఉడికించుకోవాలండి. 50% ఉడికితే చాలు. మునక్కాయలు మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. చింతపండు పులుసు వేయాలండి. ఉడికిన తర్వాతే వడియాలు అనేది ఇప్పుడు వేసుకోవాలండి. ఉప్పు కారం వేసానండి. వడియాలు వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత బెల్లం వేసుకోవాలండి. 2 స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుందండి. 1 స్పూను బియ్య పిండి నీళ్లు కలిపి ఉండలు లేకుండా దీనిలో వేసేసుకొని 2 నిమిషాలు